హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా సూపర్గా ఉన్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మీకు ఒక వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కువ అంటే మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను కదా. సో ఒకేసారి అంత కంటెంట్ ఒక వీడియోలో పెట్టద్దు అని చెప్పి జస్ట్ స్మాల్ కంటెంట్ తోటి మీ దగ్గరికి వస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇవాళ ఒక రెసిపీ ట్రై చేశాను. యాక్చువల్లీ అది కొత్త రెసిపీ ఏం కాదు, పాతదే. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మా వారు అది పెద్ద ఇంట్రెస్ట్గా తినరు. సో అందుకని ఎనీవేస్ ఒకసారి ట్రై చేద్దాము, ఇన్నాళ్ళ నుంచి చేయలేదు కదా, ఇప్పుడు ఏమైనా ఇష్టపడతారేమో అని చెప్పి ఒక రెసిపీ ట్రై చేశాను. సో ఆ రెసిపీ ఏం చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఆల్సో మేము ఒక టాయ్ తీసుకున్నామండి. యాక్చువల్లీ అది మేము తీసుకోలేదు, మాకు ఒకరు గిఫ్ట్ చేశారు. సో అది మా అదర్ ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ చేశారు ఆ టాయ్. సో ఆ టాయ్ ఆఫ్టర్ 6 months తర్వాత, తన బర్త్డే ఆల్మోస్ట్ 6 months అయింది. సో తను 6 months తర్వాత ఓపెన్ చేసాము ఈ టాయ్. అది చూసారు కదా, మా వాడు ఆడుతున్నాడు. అది వచ్చేసి ఫుట్బాల్ అండి. యాక్చువల్లీ ఫుట్బాల్ ఏంటి ఇది ఇలా ఉంది, అది ఫుట్బాల్ ఎందుకు అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారేమో. బట్ అది ఇంట్లో ఆడుకునే ఫుట్బాల్, అంటే టైల్స్ మీద ఆడుకునే ఫుట్బాల్ అనమాట. టైల్ మీద ఆడుకోవచ్చు లేదా వుడెన్ ఫ్లోర్ మీద ఆడుకోవచ్చు. అది ఏంటంటే బేసిక్గా మనం ఇంట్లో పిల్లల్ని ఏంటంటే బాల్ ఆడుతూ ఉంటారు. సో ఆ బాల్తో ఆడినప్పుడు ఏంటంటే మనకి టీవీ పగలచ్చు, లేకపోతే కబోర్డ్స్ మీద పడచ్చు, ఇంట్లో ఉన్న సామాన్లకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, డైనింగ్ టేబుల్, వాట్ ఎవర్ ఏదైనా సరే వాల్యుబుల్ థింగ్స్కి ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మా వాడు అలాగే ఒకసారి టీవీ పగలగొట్టాడు మా ఇంట్లో. సో అందుకని ఇది చూశాక నాకు ఐడియా వచ్చిందన్నమాట. పోస్ట్ చేస్తే ఎవరైనా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయడానికి బాల్ ఇవ్వకుండా ఇలాంటివి ఇస్తే కనుక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని. సో ఇందాక ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. సో అలా ఏంటంటే మనం కాలుతోటి తోస్తూ ఉంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో సెల్ఫ్ కూడా ఆడుకోవచ్చు. అది దేనికైనా తగిలితే కనుక వెంటనే వెనక్కి రివర్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు మా అదర్కి ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ నేను అంటే బర్త్డే అయినప్పుడు ఏంటంటే బర్త్డే అరేంజ్మెంట్స్, గెస్ట్లు, ఈ హడావిడిలో ఏంటంటే నేను గిఫ్ట్స్ ఓపెన్ చేశాను. కానీ ఏదైతే తనకి ఆ టైంలో యూస్ఫుల్, తను ఆడుకుంటాడు అనుకున్న టాయ్స్ మాత్రమే ఓపెన్ చేశాను. మిగిలినవన్నీ కూడా నేను మళ్ళీ దాచాను. సో దట్ ఏంటంటే ఫ్యూచర్లో అవసరమైనప్పుడు ఓపెన్ చేసి దాన్ని ఆడుకోవడానికి ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇవ్వడం వల్ల అది యూజ్ ఉండదు. తర్వాత అవి బోర్ కొట్టేస్తే మళ్ళీ మనం కొత్త కొత్త టాయ్స్ కొనాలి. సో దానికన్నా ఏంటంటే ఇలా బెటర్ అని చెప్పి, సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ టాయ్ ఓపెన్ చేసాము. సో ఓపెన్ చేశాక తెలిసింది ఏంటంటే ఇది చాలా బాగుంది, యూస్ఫుల్. చూసారు కదా, మా వాడు అది కాలుతో తంతే దాన్ని టచ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా దాని అంతటా అది వెనక్కి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనం కూడా పిల్లలతోటి ఇంట్లో ఆడుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ టాయ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ టాయ్ కనుక మీరు చూసుంటే దీన్ని ఒక స్పాంజ్ అనేది కవర్ అయి ఉంటుంది. సో దట్ ఏంటంటే మనము దాన్ని పిల్లలు తనినా కూడాను దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సో ఇది మీకు ఇది హ్యామ్లీస్లో దొరుకుతుంది. సో కావాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా రెసిపీ ఏంటి అనేది చూపించిపోతున్నాను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా సూపర్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త రెసిపీతో మిమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చాను. సో అది వచ్చేసి పుదీనా రైస్. సో ఇది మనకి జనరల్గా పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి కానీ లేదా మన హస్బెండ్స్కి లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి రెసిపీ. సో ఈజీగా కూడా చేయొచ్చు. మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి పడకుండా సో ఈజీగా అయిపోయేలాగా ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్. ఇదిగో చూడండి, మంచి పుదీనా నాకు దొరికింది. సో అందుకని ఈ రైసెస్ చేద్దామని చెప్పి నాకు అనిపించింది. సో ఈ రైస్ స్టార్ట్ చేద్దామా? చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీలోకి మనం మసాలా స్పీసెస్ తీసుకోవాలండి. లైక్ లవంగం, చెక్క, మిరియాలు, ఒక యాలక్కాయి, అండ్ ఆల్సో అల్లం, జింజర్, అండ్ ఆల్సో గార్లిక్ అనమాట. వాటితో పాటు పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కారం తింటారో అనే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో వాటితో పాటు నేను క్లీన్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పుదీనా లీవ్స్ కూడా తీసుకున్నాను. అండ్ వాటన్నిటిని కలిపి మిక్సీకి వేసుకున్నాను. అండ్ దాంట్లో ఏంటంటే మనము ఏదైతే మనం మిక్స్ చేసుకుంటున్నామో దానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఏకంగా మిక్స్ చేసుకుంటే ఇలా తయారవుతుందండి మనకి. సో ఫస్ట్ అదంతా కూడా మనం రెడీగా పెట్టుకుని సైడ్కి పెట్టుకున్నాక ఒక ప్యాన్లోకి మనము
3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాక మళ్ళీ సేమ్ మసాలా ఏదైతే మనం మిక్సీలో వేసామో, సో అంటే కంప్లీట్గా మనము మసాలా ఏదైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో హాఫ్ మిక్సీకి వేస్తాము అండ్ హాఫ్ అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాము. సో దాంతోపాటు కొంచెం క్యాష్యూ అండ్ ఆల్సో 2 ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. సో ఆనియన్స్ అనేవి కూడాను మనం రైస్ పెరిగే కొద్దీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. ఆనియన్స్ 2 ఆర్ 3 ఎనీథింగ్ ఎన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ కొంచెం బ్రౌనిష్ కలర్లో ఒక ఆనియన్స్ వచ్చాక ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా మిక్చర్ అనేది యాడ్ చేసేసాము. సో దాని తర్వాత దానికన్నా ముందు నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నేను రైస్ని వాటర్లో సోక్ చేసి పెట్టాను. తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఆ రైస్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను. సో యాడ్ చేశాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే ఆ మసాలా ఏదైతే మనము పుదీనా మిక్చర్ ఉందో అదంతా కూడా రైస్కి మొత్తం కలవాలి అని చెప్పేసి నేను మొత్తం యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేశాక అందులోకి ఓన్లీ మనం రైస్కి ఎంత అయితే మనం వాటర్ యూస్ చేస్తామో అంతే వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఎక్స్ట్రా యాడ్ వేయడం వల్ల మనకి అంత పేస్ట్ అయిపోతుంది. సో కరెక్ట్గా మనం రైస్ రోజు కుక్ చేసుకునేటప్పుడు ఎంత వాటర్ అయితే యూస్ చేస్తామో సో సేమ్ అంతే వాటర్ అండ్ ఆల్సో దానికి తగ్గట్టుగా సాల్ట్. అండ్ గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మనం మిక్సీలో సాల్ట్ వేసాము. సో ఇక్కడ కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇంకా మీరు స్పైసీ తినాలి అనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇదేంటంటే పిల్లలు కూడా తినడానికి అన్నట్టు ఇంకా దీంట్లో నేను ఏం మసాలా యాడ్ చేయలేదు. మీరు ఇంకా మసాలా తింటానంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే సో మన వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. సో వేడి వేడిగా హాట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పిల్లలకి ఈ రైస్ ఏంటంటే బాక్స్లో చాలా బాగుంటుంది, వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ పుదీనా కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనం కిడ్స్కి కొంచెం వెరైటీగా ఎప్పుడు రొటీన్ కాకుండా ఇది పెట్టచ్చు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇదండి నేను ఒక స్మాల్ వీడియో తోటి నేను ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకి మళ్ళీ వచ్చాను. అండ్ కంటిన్యూషన్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా నా నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.